యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరీ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నట్టుకు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నాను. అలా ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ జీవితాల్లో రక్షణకరంగాను, దీవెనికరంగాను, తద్వారా మీ యొక్క జీవితాలు దేవునికి మహింకరంగా నడిపించబడుతున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి వాక్య భాగం నుంచి ఒక సంగతి ఆలోచన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్య భాగంలో ఏవి సత్యమైనవో అనేటువంటి మాటని జ్ఞాపకం చేశాడు. ఏవి సత్యమో అనేటువంటిది మనము ఎరిగినటువంటి వారుగా దేవుని పిల్లలో ఉండాలి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి సత్యమో తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడములో లేదా పుట్టడములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. చాలామంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఒక పాపిని రక్షించేసి విడిచిపెట్టడంగా దేవుని యొక్క ఉద్దేశము. రక్షింపబడినటువంటి పాపి సత్యమందు ప్రతిష్ట అవ్వాల. దేవుడు సత్యము, ఆయన మాట సత్యము, యేసుక్రీస్తు సత్యము, యేసుక్రీస్తు సత్యమని, సహవాసం ఆయనతోనే ఉండాలని ఎంతమంది సత్యాన్ని గ్రహించారు? అంటే నీ బ్రతుకు దినాల్లో, నా బ్రతుకు దినాల్లో యేసు ప్రభు నమ్మి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ సత్యం ఏం చెప్తుందో మనం గ్రహించలేకపోతున్నాం. ఈనాడు యేసు ప్రభు నమ్ముతారు, ఆదివారం కాసేపు దేవునితో ఉంటారు, సంఘంతో ఉంటారు, మళ్ళీ తిరిగి ఆదివారం వరకు కూడా వీళ్ళంతా లోకంతోనే సహవాసం చేస్తూ ఉంటారు. లోక స్నేహితులు, లోక బంధువులు, లోక సంబంధ విధానాలు. అంటే మీరు సత్యాన్ని గుర్తించలేదు. మీ సహవాసం అంటే కేవలం ఆదివారం ఒక్కరోజే 1 గంట ఆ దేవుని సన్నిధిలో ఉంటే అయిపోలే సహవాసం. నిత్యము కూడా దేవునితో సహవాసం ఉండాలి. ఇక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తే నువ్వు సత్యాన్ని గ్రహించినటువంటి వాడు కాదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 3వ మాటగా మనం గమనిస్తూ ఉన్నాము, యేసు క్రీస్తు సత్యము. ఈ సత్యాన్ని మనము ఎరిగిన వారుగా మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. 4వ సంగతి, మొదటి మాట దేవుడు సత్యము, ఆయన మాట సత్యము, యేసుక్రీస్తు సత్యము, ఆయనతో సహవాసమే సత్యం. 4వదిగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తు సంఘము సత్యమని గుర్తించాలి మనం. క్రీస్తు సంఘమే సత్యం. భూమి మీద మానవులు అనేకమైనటువంటి విధానములు ఏర్పాటు చేస్తారు. ఏ సంఘం అయితే ఏమిటిలే, ఏ సహవాసాలు అయితే ఏంటిలే అనేటువంటి ఆలోచనలు మానవుడు ఏర్పాటు చేస్తాడు, దేవుడు ఏర్పాటు చేయలేదు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘము సత్యమని ఎలా మనకు తెలుస్తుంది? క్రీస్తు సంఘమును గురించి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి లేఖనాలు దేవుడు వ్రాయించాడు. ప్రాముఖ్యంగా అపోస్తుల ద్వారా ఎన్నో సంగతులు చెప్పారు. సాక్షాత్తు యేసు ప్రభువారే భూమి మీద మానవుడిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన తెలియజేశాడు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే యేసు ప్రభువారు ఏర్పాటు చేసేటువంటి సంఘమును గురించి ఆయన ముందుగానే చెప్పాడు. ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు, క్రీస్తు సంఘములో
ఉండవలసినటువంటి విధముగా భక్తిగా నువ్వు జీవిస్తే నరకం వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇంకా సంఘానికి బయట ఉంటే ఇంకా ఆలోచించుకోండి. ఒకవేళ సంఘములో కూడా నువ్వు సరైన స్థితిలో ఉండకపోతే నువ్వు కూడా నరకంలోకి వెళ్తావని బైబిల్ చెప్తుంది. కనుక మనం గమనిద్దాం దీని గురించి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచన భాగములో, అయినను నేను ఆలస్యం చేస్తున్న ఎడల జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అంటాడు ముందు. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అంటున్నాడు. అది నీకు తెలియాలి తిమోతి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క సంఘమే సత్యము, సత్యమునకు స్తంభము ఆధారము. వాక్య సంబంధంగా వాక్యం అనేటువంటి పునాది మీద, క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినది. 1 కొరింథీ 3:11 అంటాడు, ప్రభునందు ప్రియులారా, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడో వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. క్రీస్తు అనేటువంటి పునాది మీద, అంటే సత్యం అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ సంఘము సత్యము. ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా? ఈ సంఘము కొరకు మాత్రమే యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారు. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 26వ వచనాన్ని కూడా మీరు గమనిస్తే, అటివలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగాను, నిష్కలంకమైనదిగా తాను ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకుని. ఎక్కడ అప్పగించుకుని? కలువరి సిలువకి. కాబట్టి సిలువ మరణము ద్వారా మానవుని యొక్క పాపాలు ఒకటే పోవటం కాదు, పాపాలు పోగొట్టుకున్న వాళ్ళు క్రీస్తు శరీరం అనే సంఘముగా కట్టబడ్డానికి, సత్యము అనేటువంటి ఆ స్తంభం అనేటువంటి, సత్యం అనే స్తంభం మీద కట్టబడినటువంటి క్రీస్తు సంఘముగా ఉండటానికి ఆయన సిలువుకు అప్పగించబడ్డాడు. కేవలం సిలువ మరణం పాపాలు పోవటానికి అని ఆలోచించి సంఘానికి దూరంగా ఉంటున్నారు అనేక మంది. సత్యాన్ని గుర్తించట్లే. ఏవి సత్యమైనవి? 4వ మాట చెప్తున్నాను, క్రీస్తు ప్రభు సంఘమే సత్యము. ఈ సత్యాన్ని మీరు గుర్తించారా? ఈ సత్యానికి లోబడి ప్రభు సంఘములో, ఆయన శరీరం అనేటువంటి సంఘములో అవయవాలుగా కట్టబడి నమ్మకమైనటువంటి వారుగా మీరు ఉన్నారా? మీరు కావాలంటే ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 27 లేఖన భాగాలు మీరు మనసు పెట్టి ప్రార్థనాపూర్వకంగా చదివితే, సంఘము ఆయన శరీరం అని, ఆయన శరీరంలో మనం ఎలాగా అవయవాలుగా కట్టబడుతున్నామో, మానవుని యొక్క శరీరమును గూర్చి, మానవుని యొక్క అవయవ నిర్మాణమును గూర్చి మాట్లాడుతూ పౌలు క్రీస్తు సంఘమును గూర్చినటువంటి సత్యాలు ఎన్నో రాశారు అక్కడ ఆయన. కాబట్టి దేవుడు తన గ్రంథాన్ని, లేఖనాల్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా పరిశుద్ధ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, 4వ మాట, చాలా లేఖనాలు ఉన్నాయి. మాకు ఈ కార్యక్రమాలను బట్టి, ఉన్న సమయాన్ని బట్టి మీకు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. క్రీస్తు సంఘము సత్యం అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ సత్య సంఘములో మీరు చేర్చబడి నమ్మకంగా జీవిస్తే క్రీస్తు 2వ రాకడలో ఈ సంఘము దేవుని రాజ్యం గనక దీన్ని ఆయన తీసుకెళ్ళబోతున్నారు. రాజ్యానికి బయట ఉన్నటువంటి వారు విడవబడతారనేటువంటి సత్యము కూడా దేవుని వాక్యం చెప్తోంది. ఈ రాజ్యములో ఉండి కూడా నమ్మకంగా ఉన్నటువంటి వారిని, నమ్మకంగా ఉన్నవారిని తీసుకెళ్తారు. ఉండనటువంటి వారిని దేవదూతలు వచ్చి ముందుగా వేళ్ళ తీసే అగ్నిగుండంలో వేస్తారనేటువంటి మాట కూడా వ్రాయబడింది. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, సత్యమైనటువంటి సంఘమును గుర్తించండి, దానిలో మీరు కొనసాగండి, జీవించండి, దేవుణ్ణి ఆరాధించండి. దేవుని ద్వారా రావాల్సిన ప్రతి మేలు మీరు పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 5వ మాటని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఏవి సత్యము అనేటువంటిది మరొక మాటని మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, సువార్త అనేటువంటిది సత్యం. ఈనాడు ఒక పాపి రక్షించబడాలంటే సువార్త వినాలి. సువార్త అనేటువంటి మాటకి అర్థము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో
దేవుడు వ్రాయించారు అపోస్తుడైన పౌలు ద్వారా. లేఖనాల ప్రకారంగా క్రీస్తు మన కొరకు చనిపోయి సమాధించబడి లేఖనాల ప్రకారంగా తిరిగి మూడో దినాన్న ఆయన లేపబడ్డాడు. కాబట్టి దాని అర్థము క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. ఈ మూడు విషయాల్ని మనము గమనించి ఇది సువార్తగా ప్రకటించబడుతుంది. ఈ సువార్తకి ఎవరైతే విధేయులవుతారో, లోబడతారో, సువార్తకు లోబడి బాప్తిస్మం పొందుతారో వాళ్ళు సత్య సంఘములో చేర్చబడతారు. ప్రభు ద్వారా మాత్రమే, మానవులు ఎవరూ చేర్చుకోరు. ప్రభువే చేర్చుకుంటాడు తన శరీరం అనే సంఘములోనికి. ఇక్కడ సువార్త అనేటువంటిది సత్యం. కానీ ఈ సువార్తకి ఈనాడు భిన్నమైనటువంటి సువార్తలు కూడా లోకంలో ప్రకటించబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదేదో కారణాలు బట్టి ప్రభువుని నమ్మితే కాదు, కానీ యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థాన సంబంధమైనటువంటి మరణము, సమాధి, పునరుత్థానం, నీ కొరకు ఆయన చనిపోయాడు, మన పాపాల కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాలు లేచాడు. అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీటిలో పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం పొందినప్పుడు వాళ్ళు కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాలు లేపబడతారు. ఈ సత్యాన్ని మీరు నమ్మాలా, నమ్మి మరి క్రీస్తులో కొనసాగాలి. కనుక ఇక్కడ మనం ఐదో సంగతి ఏంటంటే సువార్త అనేటువంటిది సత్యము. సువార్తను మనం నమ్ముచున్నామా? ఆలోచన చేయండి. అపోస్తుల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు గలతీ పత్రికలో పౌలు గారు ఇలా వ్రాసారు. 2వ అధ్యాయము 5వ వాక్య భాగంలో, సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము మీ మధ్య నిలవాలని మేమెవరికి లోబడలే. ఈనాడు చూడండి, మనుషులకు లోబడిపోతున్నారు, మనుషుల యొక్క విధానాలకు లోబడిపోతున్నారు. ఈ గలతీ సంఘంలోనే వ్రాయించాడు దేవుడు. భిన్నమైన సువార్తల తట్టుకు వెళ్ళిపోతున్నారంట. మరి మీ యొక్క రక్షణకి మూలము సువార్తేనా, సత్య సువార్తేనా, లేకపోతే ఎవరో ఏ చెప్తే వాటిని నమ్మి మీరు బాప్తిస్మం పొందినట్లయితే అది మీకు రక్షణ కాదు, మీరు మోసపోతూ ఉన్నారు. సువార్తలో సత్యం ఉన్నది. సత్యం ఏం చెప్తుందంటే నీ కొరకు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సువార్త సత్యాన్ని అనుసరించి నువ్వు రక్షించబడాలి. ఈ సువార్త సత్యాన్ని అనుసరించి మనం క్రీస్తులో కొనసాగాలి. అపోస్తలుల జీవితాల్లో మనము ఈ సత్యాన్ని అనుసరించి నడిచినటువంటి విధానం మనం చూస్తున్నాం. సువార్త సత్యము కొరకు వారు ఏ విధంగా ప్రయాసపడ్డారో గ్రంథం తెలియజేస్తూ ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగంలో వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకుని పోవటం నేను చూసినప్పుడు, ఈ సువార్తలో సత్యం ఉంది. ఈ సువార్త సత్యాన్ని అనుసరించి నువ్వు క్రమంగా దేవుళ్ళలో కొనసాగాలి. కాబట్టి సువార్త సత్యమని మనం నమ్మాలి. అనేక మంది నాడు యేసు ప్రభుని తెలుసుకోండి, మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచారు. క్రీస్తులో గనక మీరు రక్షణ పొందకపోతే మీ మరణం తర్వాత మీ ఆత్మ నరకం వెళ్ళిపోతుందంటే సువార్తను అనేక మంది విశ్వసించట్లేదు. సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సువార్తకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. సువార్త చెప్తున్నటువంటి వారిని బాధ పెడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఎందుకంటే సువార్తే సత్యం. ఇది నమ్మాలి. దేవుని పిల్లలు నమ్మాలి. లోకం నమ్మేటట్టు మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఇది సత్యం. దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే సువార్తను నమ్ముతారో, ఇది సత్యమని నమ్ముతారో, నమ్మి వాళ్ళు బాప్తిస్మం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రభువు చెప్పాడు. ఇది సత్యమైనటువంటి యేసుక్రీస్తు చెప్పాడు. ఇది ఆ సువార్తను మీ మధ్యకు వస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, సువార్తను మీరు అర్థం చేసుకోండి, సువార్తకు లోబడండి. అలాగే క్రైస్తవ్యులు కూడా భిన్నమైన సువార్తలు ప్రకటించబడుతున్నాయి. మానవ కల్పితమైనటువంటి సువార్తలు ప్రకటించబడుతున్నాయి. అట్టి వాటికి మీరు లోబడద్దు. అవి సత్యముతో కూడినటువంటిది కాదు, అసత్యము, అబద్ధము. సాతాను కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అబద్ధాలతో కూడినటువంటి సువార్తని. వాడి యొక్క పరిచారకులు లోకంలో ఉన్నారనేటువంటి సత్యాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కనుక సువార్త సత్యం అనేటువంటి విషయాన్ని మనం నమ్ముచున్నామా? ఆ సత్య సువార్తకు మనం లోబడుతున్నామా లేదనేటువంటిది ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఒక మాటని మనం గమనిద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్య భాగంలో, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన
ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు. మీ యొద్దకు వచ్చినటువంటి సువార్త సత్యమును గూర్చిన, సువార్తలో సత్యం ఉంది, మీరు విన్నారు, దాని గురించే బోధింపబడుతుంది, దాన్ని బట్టి మీరు నిరీక్షణ కలిగి ఉన్నారని చెప్తూ ఉన్నాడు. కనుక సువార్తలో సత్యం ఉన్నది. ఈ సువార్తను మాత్రమే మీరు నమ్మాలి. మానవ కల్పితమైన విధానాలు ఎన్నో చెప్తున్నారు. సువార్త ద్వారా మానవుడు రక్షింపబడేది ఏంటంటే వారి యొక్క ఆత్మ నరకం వెళ్ళకుండా. యేసుప్రభు ప్రాణం పెట్టింది దేని కొరకంటే నీ ఆత్మ నా ఆత్మ నరకం వెళ్ళకుండా ఉండటానికే అని చేశాడు. కానీ ఈనాడు యేసుప్రభు నమ్ముకుంటే తలనొప్పి పోతుంది, యేసుప్రభు నమ్ముకుంటే నీ పిల్ల పెళ్ళవుతుంది, యేసుప్రభు నమ్ముకుంటే గర్భఫలం వస్తుంది, యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటావు, ఇలాంటి ఆలోచనలు ఎన్నో చెప్తూ ఉన్నారు. అది సత్యము కాదండి. వాళ్ళు చెప్పే సువార్త కాదు, అది సత్య సువార్త కాదు. భ్రమ పెట్టేవారు, మోసం చేసేవారు. నీవు నేను రక్షణ పొందాలని, మా ఆత్మ రక్షించుకోవాలని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మానవ దేహము దాల్చుకుని మానవుల యొక్క పాపములు తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపితే కల్వరిశిలో ఆయన నీ కొరకు నా కొరకు అనేకమైన శ్రమలు పొంది చనిపోయి సమార్చబడి తిరిగి లేచాడు. ఇదే సువార్త. నీ ఆత్మ రక్షణ కొరకు నా ఆత్మ రక్షణ కొరకు సువార్తను నమ్మాలి, సువార్తకు లోబడాలి. బాప్తిస్వం పొందితే ప్రభు సంఘంలో చేర్చుకుంటాడు, సత్యమనేటువంటి సంఘంలో చేర్చుకుంటాడు. ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. ప్రభునందు ప్రియులరా, ఇటు సత్యాన్ని మనం గుర్తించుదామా? ఏది సత్యమో మనకు అర్థమైందా? ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఆరో సంగతి ఆలోచన చేద్దాం. నేను లేఖనాలను ఉద్దేశించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను, ఏవి సత్యమో. ఆరోది ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయటమే ఆరాధన. అంటే ఆరాధన సత్యం. ఏ ఆరాధన? లోకంలో ఎన్నో మానవ కల్పితమైన విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేశారు. అన్ని ఆరాధనలు అని చెప్తున్నారు. ప్రారంభ క్రీస్తు రక్తధారల చేత కొన్నటువంటి సంఘాన్ని మనం చూసినట్లయితే, అంటే ప్రభు సంఘం అనగా క్రీస్తు సంఘాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినటువంటి పునరుత్థాన దినం అనగా ఆదివారమున సంగముగా కూడుకున్నారు. వాళ్ళు ఆదివారం నాడు సంగముగా కూడుకుని దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారంగా యేసు ప్రభు వారు భూమి మీద మానవుడు కొన్ని దినాల్లో దేవుణ్ణి ఎట్లాగా ఆరాధించాలో ఆయన బోధించాడు. దేవుడు ఏమై ఉన్నాడో సత్యమేంటో చెప్పాడు. దేవుడు ఆత్మ అనే సత్యాన్ని చెప్పాడు. ఆయన దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పాడు. అటు రీతిగా ప్రారంభంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆరాధించింది అపోస్తులతో కలిసి. అందుకే క్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి బోధ అదే అపోస్తుల బోధ, అంటే క్రీస్తు బోధ. వారు క్రీస్తు బోధలో ఉన్నారు, అపోస్తుల బోధలో ఉన్నారు. సహవాసం, సంఘ కూడికల సహవాసం కలిగి ఉన్నారు. అలాగే వాళ్ళు రొట్టె విరిశారు, ప్రార్థన చేయటంలో ఎడతెక్కున్నారు. కాబట్టి ఆరాధనకి 5 ఆజ్ఞలు ఉన్నాయి. సంఘము కూడుకుని అందరూ కూడుకున్న తర్వాత ప్రార్థన చేస్తాం, ప్రారంభించుకుంటున్నాం. 2వ ఆజ్ఞ కీర్తన ద్వారా దేవుని గణపరచాలి. 3వ ఆజ్ఞ అపోస్తలుల ద్వారా అందించబడినటువంటి బోధ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 4వది మన పాప విమోచన కొరకు ప్రభు కలవరిశిలో చేసినటువంటి బలియాగమును అనగా నలగొట్టబడినటువంటి శరీరమునకు జ్ఞాపకంగా రొట్టెని, ఆయన కార్చినటువంటి రక్తానికి జ్ఞాపకం ద్రాక్షరసము ప్రతి ఆదివారము సంఘ ఆరాధన క్రమంలో 4వ ఆజ్ఞగా తీసుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనం చనిపోయే వరకు, లేదా యేసుక్రీస్తు 2వ రాకడ వరకు. మన మరణానికి ముందు ప్రభు వస్తే అప్పటి వరకు తీసుకోవాలి. ఒకవేళ ప్రభు రాక ఆలస్యమయ్యి మనం మరణిస్తే మరణం వరకు కూడా మనం ఇటు కార్యాలు చేసుకోవాలి. నేను వచ్చే వరకు మీరు చేయండి అని ప్రభు చేత ఆజ్ఞాపించబడినటువంటి విధానము. 5వదిగా సంఘ క్షేమం కొరకు, సంఘ కార్యాల కొరకు, సంఘంలో బలహీనల కొరకు సహాయం చేయటం కొరకు మరి మన జీవితాల్లో దేవుడిచ్చి నీళ్ళ నుంచి శ్రేష్ఠ భాగాలు మన కష్టాలు దేవుడికి ఇవ్వాలి. 5 ఆజ్ఞలు ఉన్నాయి ఆరాధనకి. ఇది సత్య ఆరాధన అని గ్రంథం చెప్తుంది. వాక్యాన్ని అనుసరించి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆత్మ తీవ్రత కలిగి అని గ్రంథం రాయబడింది. అటువంటి వాక్య సంబంధమైనటువంటి ఆరాధన మనం చేయాలి. అది సత్య ఆరాధన. కానీ ఈనాడు మానవ కల్పితమైన విధానాలు ఎన్నో ఏర్పాటు చేసి ఎవరి ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేస్తూ మేము సత్య ఆరాధన చేస్తున్నామంటున్నారు. కానీ అది సత్యం కాదు. మీరు చేస్తున్న ఆరాధన సత్యమైనదా కాదా ఆలోచన చేయండి. ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు గమనించాలని ప్రేమతో దేవుని యొక్క లేఖనాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో
దైవ గ్రంథం ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధనలో యెహోషువ ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని హెచ్చరిస్తాడు. మరి మీరు ఎలా చేస్తారు, నిజమైన దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధిస్తారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మేమైతే నేను నా యొక్క కుటుంబము యెహోవానే ఆరాధిస్తాడు. అలాగే సమూయేలు చెప్తాడు ఇజ్రాయేల్ ప్రజలకి, దేవుడు మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళి నిష్కాపటంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి మీరు ఆరాధించాలని వారి ద్వారా హెచ్చరించబడ్డారు ఒకప్పుడు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. ఆ విధంగా క్రొత్త నిబంధన సత్యాన్ని అనుసరించి ఆజ్ఞను అనుసరించి ప్రారంభ క్రీస్తు ప్రభు సంఘాలు దేవుణ్ణి ఆరాధించాయి. అటు రీతిగా వాళ్ళ యొక్క మాదిరిని మనం తీసుకుని దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆరాధన సత్య సంబంధమైనది. అట్టి సత్య సంబంధమైన ఆరాధన నా జీవితాల్లో ఉన్నాయో లేవో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆరాధన అనేటువంటిది సత్యము. దీన్ని మనం గుర్తించాలని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. 7వ సంగతిని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, 6 సంగతులు మీ ముందు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు సత్యము, ఆయన మాట సత్యము, యేసుక్రీస్తు సత్యము, ఆయన రక్తమిచ్చుకున్న క్రీస్తు సంఘము సత్యము, సువార్త సత్యము, అలాగే ఆరాధన సత్యము. 7వదిగా మనము సత్యవంతులమా. కొన్ని విషయాలు మనం చూసాం. దేవుడు సత్యమని చూసాం, యేసుక్రీస్తు వారి సత్యమని చూసాం, సంఘం సత్యమని చూసాం, ఆయన మాట సత్యమని చూసాం, సువార్త సత్యమా. మరి మనం సత్యవంతుల ఈ క్రమం అంతా మనలో ఉందా, మన జీవితాల్లో ఉందా? ఇలాంటి సత్య సంబంధులుగా మనమున్నామా లేదా మనం ఆలోచన చేయాలి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచన భాగంలో హోషేయ ప్రవక్త అంటాడు, దేశములో దేవుడు ఏం వెతుకుతున్నాడంటే సత్యము, కనికరము, దేవుని కూర్చొని జ్ఞానం ఉందా లేదా అని దేవుడు చూస్తున్నాడంట. దేవుడు ఏం చూస్తున్నాడు? దేశం అంటే మనుషుల మధ్య సత్యం ఉందా? సత్య సంబంధులుగా మీరు ఉన్నారా? దేవుని గురించి జ్ఞానం కలిగి ఉన్నారా? మీరు ఎలా ఉన్నారనేటువంటి దేవుడు పరిశీలన చేసి మీతో వ్యాజ్యం ఆడబోచున్నాడని ప్రవక్త ఒకనాటి ఇజ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేసిన మాట గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు నీలో నాలో సత్యాన్ని వెతుకుతున్నాడు. నువ్వు సత్యాన్ని ఎరిగి ఏవి సత్యమో తెలుసుకున్న వాళ్ళుగా మనం ఉన్నామా లేదనేటువంటిది ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే మనము ప్రతివానితో సత్యమే మాట్లాడాలని చెప్పబడుతుంది. ఎఫెసీ పత్రిక 4:15 అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదగాలి. కాబట్టి మనం ఎదుగుతున్నామా? సత్యాన్ని వెరిగిన వారుగా క్రీస్తు లాంటి బిడ్డగా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నామా? అలాంటి సత్యవంతులుగా మనం ఉన్నామా లేదనేటువంటిది ఆలోచన చేయాలి. దేవుడు సత్యాన్ని మన అంతరంగంలోనే వెతుకుతున్నాడని గ్రంథం చెప్తుంది. అంతరంగంలో నువ్వు సత్యము కోరుచున్నావంటాడు కీర్తనకారుడు. కనుక మనం సత్యాన్ని మన అంతరంగంలో కలిగి ఉన్నామా? మన హృదయంలో సత్యం కలిగి ఉన్నామా? ఎందుకంటే హృదయము ఏదైతే నింపబడినదో, దేనితో అయితే నింపబడి దాన్ని బట్టి మనిషి ప్రవర్తిస్తాడు. కాబట్టి సత్యం అనేటువంటిది నీ హృదయంలో నింపబడితే, సత్యం అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు, యేసుక్రీస్తు, ఆయన మాట, సంఘము, సువార్త, ఆరాధన, ఈ సత్యాలు నీలో నింపబడి ఉంటే నువ్వు ఆ విధంగానే జీవించగలుగుతావు, ప్రవర్తించగలుగుతామనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని దేవుడు ఈ లోకాన్ని పంపించడంలో కూడా మరొక మాటని యోహన గారు గుర్తు చేశారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగంలో, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతునంది ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవునైనాడు. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు రావడంలో ఒకటి పాపాలు పోవడానికి సిలువ బలియాగం, సత్యాన్ని గ్రహించడానికి, సత్య సంఘాన్ని స్థాపించడానికి, మనమందరం కూడా సత్యవంతుడైన దేవుని ఎరిగి ఆయన యందు ఉండాలని, క్రీస్తునందు దేవుని కలిగి ఉండాలి. మనం క్రీస్తు లేకుండా ఏదీ లేదండి. క్రీస్తునందు ఉన్నాం దేవుని బట్టి ఉండి ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలని, ఆయనే సత్యవంతుడు, ఆయనే నిత్య జీవం అని మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన వచ్చి మనకి వివేకం ఇచ్చాడంట. వాస్తవంగా లోకము దేవుని తెలుసుకోవట్లే. దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయములు అనుకుంటున్నారు. దేవుడు వెతికేవాళ్ళు లేరు, వివేకం కలిగి దేవుని వెతికేవారు లేరు. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు ద్వారా నీకు వివేకం అనేటువంటిది అనుగ్రహించబడింది. ఆ వివేకం కలిగినటువంటి పిల్లలుగా
సత్యం ఏంటో మనం గుర్తిస్తున్నామా? సత్య సంబంధులుగా మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఏదో సంఘానికి వెళుతున్నాం, వస్తున్నాం, ఏదో ఇస్తున్నాం, ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆలోచనలు అనేక మంది ఉన్నారు. కానీ నీళ్ళు జీవితంలో, నా జీవితంలో సత్యము లేకపోతే, సత్యమేంటో తెలియకపోతే నశించిపోతామండి. నశించిపోయే పరిస్థితి ఉంది. అందుకని దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే ఆయన పిల్లలు సత్యాన్ని ఎరిగిన వారికి ఉంటే సంతోషిస్తాడు. యోహాను గారు రాస్తారు 2వ పత్రిక 3వ పత్రికలోని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలు సత్యాన్ని అనుసరించి, సత్యమేంటో తెలుసుకుని, సత్యాన్ని గుర్తించి ఆ ప్రకారంగా నడుచుకోవడమే దేవునికి సంతోషం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్య భాగంలో, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చెయ్యమంటున్నాడు. ఏంటి సత్యము? వాళ్ళకి అర్థమైంది. 6 పాయింట్లు చెప్పని ఏది సత్యం అన్నది వాళ్ళకి అర్థమైంది. కనుక మేము సత్యానికి విరోధంగా ఏం చేయము. ఏంటి సత్యము? దేవుడి సత్యము అంటే దేవునికి విరోధంగా మేము ఏం చేయం. ఆయన వాక్యం సత్యం, ఆయనకు విరోధంగా మేమేం చేయం. యేసుక్రీస్తు సత్యం, ఆయన సహవాసం సత్యం, ఆయనకు విరోధంగా మేము చేయము. ఆయన సంఘము సత్యం, దానికి విరోధంగా మేము చేయము. సువార్త సత్యము, దానికి విరోధంగా మేము చేయము. ఆరాధన సత్యం, దానికి విరోధంగా చేయము. కాబట్టి అవన్నీ మేము చేస్తాము. సత్యానికి విరోధంగా చేయకుండా సత్యంతో మేము ఉన్నాం కనుక మేము సత్యం ఎరిగిన వారు, సత్య సంబంధులం. కాబట్టి దేవుడు మమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. మేము సమస్తము సత్యము నిమిత్తమే చేస్తామంటున్నారు అపోస్తులు. మరి మనం ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. దానియేలు గ్రంథములో ఒక మాట చదువుకుని మనము వాక్య పరిచర్య ముగించుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచన భాగం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడి నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడని యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ధర్మశాస్త్రంలో చెప్పిన సంగతులు మీరు ఇలా చేయకపోతే, సత్యాన్ని అనుసరించకపోతే ఈ కీడు మీకు వస్తుందని తెలుసు. మేము వ్యతిరేకంగా నడుచుకున్నాం కాబట్టి ఆ కీడంతా మాకు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా నీ సత్యాన్ని బట్టి మేము బుద్ధి తెచ్చుకోవట్లేదు అంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం ప్రభునందు ప్రియులారా? అందరం కూడా యేసుప్రభుని గురించి బోధిస్తున్నామంటున్నాం, యేసుప్రభుని నమ్ముకున్నామంటున్నాం, యేసుప్రభుని ప్రకటిస్తున్నాం అంటున్నాం. దైవజనులు అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు. ఈ మాటను బట్టి మీకు ఏమర్థమైంది? సత్యాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకుంటున్నామా? అయ్యో సత్యం అంటే ఇదా? దేవుడంటే సత్యమా? యేసుక్రీస్తు సత్యమా? సంఘం సత్యమా? ఆరాధన సత్యమా? సువార్త సత్యమా? దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. మనం దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉన్నాం, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాం, సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాం, ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్నాం. అయితే మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా సత్యాన్ని బట్టి అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నామా? దైవవాక్యం చెప్తుంది, గ్రుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారని గ్రంథం చెప్తుంది. మరి మీరు గ్రుడ్డివారిగా వెళ్ళిపోతున్నారా? సత్యాన్ని గ్రహించి సత్యమును బట్టి బుద్ధిని జ్ఞానాన్ని తెచ్చుకుని మనం కొనసాగుతున్నామా? గమనించండి, సత్య సంబంధులుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కనుక ప్రేమతో ఈ సంగతులు మీకు అందిస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగాలు మీరు పరిశీలించి గ్రహించి అర్థం చేసుకుని ఏది సత్యమో తెలుసుకుని దాన్ని అనుసరించి సత్య ప్రవర్తన కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తూ భౌతికంగాను ఆత్మ సంబంధంగాను అనేక మేళ్ళు క్రీస్తు ప్రభు ద్వారా మీరు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఏమమ్మో క్రైస్తవ సోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఏమయ్యో క్రైస్తవ సోదరా, నీ భక్తిగల జీవితం ఎలా ఉన్నది? ఏమయ్యో క్రైస్తవ సోదరా, ఏమమ్మో క్రైస్తవ సోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఏమమ్మో క్రైస్తవ సోదరి. సంఘములోనేమో సమైక్యత అంటావు, సమాధానం గూర్చి పాడుతుంటావు. సంఘములోనేమో సమైక్యత అంటావు, సమాధానము గూర్చే పాడుతుంటావు. ఎంట బయట సమాధానము నీకే లేదు,
కలహప్రియుడు అని నీకు పేరుందట, ఇంట బయట సమాధానము నీకు లేదు. కొండెగత్తెవని నీకు పేరుందట, ఏమమ్మో క్రైస్తవ సోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఏమయ్యో క్రైస్తవ సోదరా, నీ భక్తిగల జీవితం ఎలా ఉన్నది? ఏమమ్మో ఏమయ్యో క్రైస్తవ సోదరా.